ఎస్పెషల్లీ మన మనీ పర్సన్స్ వెయిట్ చేసే పార్ట్ ఆఫ్ ద వీడియో ఇన్వెస్టర్ యాంగిల్. ఇన్వెస్టర్ యాంగిల్ పరంగా నువ్వు స్టార్లింక్ ఇండియాకి వచ్చినట్టయితే లాభపడే కంపెనీస్ గురించి మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇండియన్ డేటా ఇండియాలోనే స్టోర్ అవ్వాలంటే డేటా సెంటర్స్ యొక్క డిమాండ్ ఎలా పెరుగుతుంది అన్నది. డేటా సెంటర్ రిలేటెడ్గా వర్క్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీళ్ళకి క్రియేట్ అయ్యే గ్రోత్ ఆపర్చునిటీ ఎంత అన్నది మీకు అర్థమైపోయి ఉంటుంది. డేటా సెంటర్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ ది ఫస్ట్ ఇనిషియల్ బెనిఫిషరీస్ అన్నమాట. సెకండ్, ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రతి చోటకి అంటే రీచ్ అవ్వాలని ప్లేస్లు కూడా రీచ్ అయినట్టయితే ఇంటర్నెట్ బేస్డ్ బిజినెస్లు ఏవైతే ఉంటాయో అవన్నిటికి కూడా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వస్తుంది. ఎందుకంటే ఇండియన్ కన్స్యూమర్స్ యొక్క బిహేవియర్ మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, డేటా రీచ్ అవ్వనంత వరకే, రీచ్ అయిన తర్వాత మనం ఆ డేటాని అయితే కన్జ్యూమ్ చేస్తాం. ఆ డేటాని కన్జ్యూమ్ చేయడంతో పాటు ఇంటర్నెట్ రిలేటెడ్గా వేరే సేల్స్ అవి ఆఫర్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటే వీళ్ళందరికీ కూడా చాలా మంచి గ్రోత్ అయితే వస్తుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా వీళ్ళ ప్రొడక్ట్ ఏదైతే ఉన్నదో ఆ ప్రోడక్ట్లో యూజ్ చేసే వేరే చిన్న చిన్న ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అవి ఇండియన్ కంపెనీస్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేశారనుకోండి, ఆ ప్రొడక్ట్ సప్లై చేసే కంపెనీస్ అన్ని కూడా బెనిఫిట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా వీళ్ళు ప్రైస్ రేంజ్ని ఇండియాలోనే అట్రాక్టివ్గా ఆఫర్ చేసి మా స్కేల్లోని కన్స్యూమర్స్ని అట్రాక్ట్ చేశారనుకోండి, ఇన్ దట్ కేసు వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా కూడా ఇండియన్ ఈఎంఎస్ ప్లేయర్స్ ఎవరితో టైఅప్ అయినట్టయితే ఈఎంఎస్ ప్లేయర్స్ కూడా ఆపర్చునిటీ అయితే పెరుగుతుంది. కాకపోతే ఇవన్నీ కూడా ఎవరితో టైఅప్ అవుతారో ఇవన్నీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కదా. ఇనిషియల్గా బెనిఫిషరీస్ మాత్రం క్లియర్ కట్గా డేటా సెంటర్ రిలేటెడ్ కంపెనీస్ అండ్ అలాగే ఇంటర్నెట్ బేస్డ్ బిజినెస్లు ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా డెఫినెట్లీ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అయితే ఉంటుంది.